మీడియా మిత్రులకు నమస్కారం. నేను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారిని. రేపు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి 10 ట్రేడ్ యూనియన్స్ పిలిపివ్వడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే గత నెల రోజుల నుంచి మరి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను చైతన్యం చేయడం, ప్రచారం చేయడం మరి జరిగింది. రేపు జరిగే బంద్ను ఇవాళ 50 మంది ప్రజలు సహకరించమని, మరి అదే లక్షలాది మంది ప్రజలు కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సమ్మెకు కలిగినటువంటి కారణం ఏమంటే, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఆయన ప్రధానమంత్రిగా, బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ 75 సంవత్సరాల స్వాతంత్రం సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే కార్మికులకు అనుకూలమైన చట్టాలను దాంట్లను రద్దు చేసి దాదాపు ముఖ్యంగా 42 చట్టాలు, అందులో ముఖ్యంగా 29 చట్టాలను 4 కోడ్లుగా విభజించి వాళ్ళ సమ్మె చేసే హక్కు లేకుండా, అడిగే హక్కు లేకుండా, ఆ లేబర్ యాక్ట్ ప్రకారం కొట్లాడే హక్కు లేకుండా మరి సడలించి వాళ్ళ పనికి సమాన వేతనాలు లేకుండా మరి గురి చేసే వాళ్ళ కార్మికులకు శాపంగా వాళ్ళ ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, యాజమాన్యులకు మరి ఈ కార్మికులకు శ్రమను దోచిపెట్టే అనుకూలమైన విధానాలకు సడలిస్తూ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మెకు పిలుపు తీయడం అనేది జరిగింది. ఈ సమ్మె నిజంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఇచ్చినటువంటి ఈ కోడ్లను రద్దు చేస్తూ ఇవాళ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నాం. ఇవాళ 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నటువంటి ఏఐటీసీ కానీ ఇతర కార్మిక సంఘాలు ఇవాళ మేడే స్ఫూర్తితో, అమరుల స్ఫూర్తి సాధించుకున్నటువంటి 8 గంటల హక్కును ఇవాళ 10 గంటలు వేస్తూ ఉన్నాం. నేనేమంటున్నా అంటే, మీరు ఈ రోజుల్లో ఇప్పుడు 75 సంవత్సరాలు మన దేశ స్వాతంత్రం తర్వాత ఆధునికరించబడినటువంటి యంత్రాలు, తర్వాత ఆధునికరించబడినటువంటి వాళ్ళ ఈ ప్రపంచీకరణలో భాగంగా అనేక అభివృద్ధి జరిగిన మరి పరిస్థితులలో మనం ఉన్నాం. ఈ దిశలో కూడా శ్రమ దోపిడీ తగ్గాలంటే 8 గంటల పని దినాన్ని 6 గంటలకు చేసి కార్మికులకు అనుకూలంగా చట్టాలు తీసుకురావాలి తప్ప మరి 8 గంటల పని దినాన్ని పొడిగించి 10 గంటల పని దినం ఇంకా శ్రమ దోపిడీ చేసేటువంటి విధానానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని రద్దు చేసేంతవరకు 4 కోట్లను రద్దు చేయాలి, శ్రమ దోపిడిని తగ్గించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు తగ్గకుండా ప్రతి కార్మికుడికి ఇవ్వాలి. అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలి. వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు ఖచ్చితంగా అమలు జరిగేటట్టు చూడాలి. ఏదైనా కార్మికులు లేనిది ఈ దేశ అభివృద్ధి లేదు, వాళ్ళ శ్రమ లేనిది ఉత్పత్తి లేదు, ఉత్పత్తి లేనిది అభివృద్ధి లేదు. కాబట్టి కార్మికుల పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు వ్యతిరేకంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఖచ్చితంగా పోరాడతాం. దాని చట్టం రద్దయ్యేంత వరకు మేము విశ్రమించమని చెప్పేసి ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ రేపటి సమ్మెలో లక్షలాదిగా వేలాదిగా పాల్గొని విజయవంతం చేయమని కార్మిక సోదరులను, అన్ని రంగాలకు సంబంధించిన కార్మిక సోదరులను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.